సహజంగా నవగ్రహాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని వీటిని 7 గ్రహాలని ప్రధాన గ్రహాలుగా, రాహుకేతువుల్ని ఛాయాగ్రహాలుగా మనం పరిగణిస్తూ ఉంటాం. ఈ ఛాయాగ్రహాల్లో ఇప్పుడు ప్రధానంగా చెప్పుకోదగ్గ గ్రహము రాహు గ్రహం. ఒక సర్పాన్ని శరీర మధ్య భాగంలో ఖండిస్తే అనగా రెండుగా విభజిస్తే తల భాగాన్ని రాహువుగా పరిగణించేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. అనగా ఈ రాహువుకి ఆశ ఎక్కువ, ఇతను విపరీతమైనటువంటి దురాశని కలిగి ఉంటాడు. అవినీతి మార్గంలో అయినా సరే, చట్ట వ్యతిరేక మార్గంలో అయినా సరే ఏదో విధంగా ధనార్జన చేయాలనే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాహువు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. సహజంగా మన జాతక చక్రంలో ఈయన ప్రధానంగా జన్మరాశిలో రాహు ఉంటే వారికి విపరీతమైనటువంటి ఆశ, ఏదో విధంగా అయినా సరే ఆ ధనాన్ని సంపాదించాలి, అది అవినీతి మార్గమైనా సరే, అటువంటివి మనకు సమాజంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మల్టీ లెవెల్ మార్కెట్లని, లేకపోతే ప్యాకాట్లని, ఇతరతర గుర్రపు పందాలని, ఏవైతే ఈ బెట్టింగులు లాంటివి మోసపూరితమైనటువంటి వ్యాపారాలు ఉంటాయో ఇటువంటివన్నీ కూడా ఈ గ్యాంబ్లింగ్ సంబంధించినవన్నీ విద్యలకు, అన్ని యొక్క కార్యక్రమాలకు, ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా ఈయనే ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటాడు రాహు. అలాగే రాహువు సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి భావాల్ని, అనగా కులాంతర మతాంతర వివాహాలకు కారకుడవుతాడు. మన సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తాడు. అలాగే మన దేశం కాకుండా పరదేశాలకు వెళ్ళాలనే తత్వాన్ని, విదేశీయానానికి కూడా ఈ రాహువే కారకుడవుతూ ఉంటాడు. ఈ రాహువుకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఏదో విధంగా దొంగతనాలు చేసేవారు, ఎదుటి వారిని మోసం చేసేటువంటి వారు, అవినీతి పరులు, ఇటువంటి వ్యక్తులు సమాజంలో మనకు కనపడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులందరికీ కూడా రాహు ప్రధానంగా అనుకూలంగా ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. అలాగే మన దేశంలో పెద్దగా వీరు రాణించకపోయినప్పటికీ విదేశాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేసో, వ్యాపారాలు చేసో, ఇతరతర కార్యక్రమాలు చేసో బాగా కొంతమంది అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రాహువే ప్రధాన కారకుడు అవుతాడు. అటువంటి ఈ రాహుతత్వాన్ని కలిగినటువంటి వారందరూ కూడా మన జాతక చక్రంలో ఈ సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసేవారు. అనగా కులాంతర వివాహం కానీ, మతాంతర వివాహం కానీ చేసుకునేటువంటి వారు, ధర్మబద్ధమైనటువంటి వ్యాపారం కాకుండా అధర్మబద్ధంలో కానీ, లేకపోతే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేటు ఉద్యోగులు కూడా కానీ నీతిగా ధర్మంగా పనిచేయకుండా లంచగొండీలుగా పేరు తెచ్చుకుంటూ అవినీతికర కార్యక్రమాలు చేసి ధనాన్ని ఆర్జిస్తూ ఉంటారు. అటువంటి వాటికి కూడా ఈ రాహువేకి ప్రధానమైనటువంటి కారకుడు అవుతాడు. అలాగే విదేశాల్లో బాగా స్థిరపడేవారు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో స్థిరపడేటువంటి వారు, వీటన్నిటికీ కూడా ఈ గ్యాంబ్లింగ్ లాంటి వ్యాపారాలు, అటువంటి కార్యక్రమాలు చేసేవారందరూ కూడా ఈ రాహు లక్షణాలని కలిగి ఉంటారు. ఈ రాహువుకు ప్రధానమైనటువంటి జ్యోతిష్ శాస్త్రంలో సంఖ్య 4. అలాగే ఈయనకు నిర్దేశించినటువంటి ధాన్యము మినుములు, ఈయనకి సంబంధించినటువంటి వారము శనివారము, ఈయనకు సంబంధించిన రత్నము గోమేధికము. ఇటువంటి వాటిని, ఈ గోమేధికాన్ని ధరించడం కానీ, మినుములు దానం చేయడం కానీ, ఈ 4వ సంఖ్యను మనం స్వీకరించడం కానీ, ఇటువంటి కార్యక్రమాలు శనివారం రోజు ఈయనకు నిర్దేశించినటువంటి అధిష్టాన దేవత దుర్గాదేవి, లేకపోతే చాముండేశ్వరి అమ్మవారు, లేక కాళికాదేవి, ఇటువంటి ఉగ్ర రూపము దాల్చిన అమ్మవారిని ఆరాధించడం వల్ల మన జాతక చక్రంలో రాహువు బాగలేనప్పుడు మనం అతన్ని అనుకూలపరచుకోవడానికి, లేకపోతే ఆ రాహువు లక్షణాలు మనలో లేకుండా చేసుకోవడానికి ఈ దుర్గా ఆరాధన, చాముండేశ్వరి అమ్మవారి ఆరాధన, వారికి కుంకుమ పూజలు, దేవీ ఖడ్గమాల స్తోత్రము, మినుములు దానం చేయడం, ఎర్రటి పూలమాల సమర్పించడం, ఇలాంటివి చేస్తే ఈ రాహు దోషాల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాహుకేతువులకి ఇద్దరికీ కలిపి అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్కడ వెళ్ళి ఆ పూజను నిర్వహించినా కొంతవరకు మనం ఈ దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది.